ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించి కొలుచుకోవాలి, నైవేద్యము, చీర, మంత్రము, అమ్మవారి విశిష్టత, పువ్వులు, ఫలితము, నిషిద్ధ ఆహారము, పూజా శుభ సమయాలు ఇవన్నీ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. 2024వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమై జరుగుతున్నాయి ఫ్రెండ్స్. శరన్నవరాత్రులలో 5వ రోజు 2024 అక్టోబర్ 7వ తేదీ సోమవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ మహాచండీ దేవి రూపంలోనూ, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు. మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకి ఎక్కడలేని ధైర్యము, విజయము చేకూరి శత్రుపీడలు తొలగుతాయండి. దేవి భాగవతం ప్రకారం అమ్మవారిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. అమ్మవారి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజరాహు వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా దేవి నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటటువంటి దేవి ఆరాధన అంటే చండీదేవి ఆరాధన వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందన్నమాట. చండికాదేవి కాళికాదేవి అమ్మవారిని పోలి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తుంది అమ్మవారు. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాకాంబరి, అన్నపూర్ణ మరియు జగన్మాత మరియు భవాని అని పిలుస్తాము. అలాగే భయంకరమైన రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండి లేదా చండిగా అంటారండి. భైరవి, చిన్న మాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది అమ్మవారు. చండీదేవి యొక్క పూజ మనకి నవరాత్రుల్లో ఎంతో ప్రత్యేకము. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఆలయం కూడా ఒకటి. దుర్గా అమ్మవారు 9 రూపాల్లో ఒకటైన చండికాదేవిని ఈ పంచమి రోజున పూజించడం ఎంతో విశేషం. సృష్టి జరగడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఈ అమ్మవారిలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, విద్యాశక్తి, ప్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత. కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర సృష్టికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం మనకి అనాదిగా వస్తుంది. ఆ తత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి పూజ చేసే ప్రకృతి ఉపాసనే స్త్రీ విద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని 2 రకాలు. బ్రహ్మాండ పురాణం దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాన్ని వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైనటువంటి మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తసది. విశేషమైన చండికాదేవి ఎలా అవతరించింది ఇప్పుడు చూద్దాము. హిందూ పురాణాలు మరియు మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ కూడా ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమేశ్వరుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు కాళీదేవి ఈ రూపాన్ని ధరించి రాక్షసుల్ని సంహరించారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసుల్ని సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది, ప్రసిద్ధమైనది. దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో కూడా ఒకటి. ఇంత విశేషమైనటువంటి శ్రీ మహాచండీదేవి అలంకరణ మనకి 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ సోమవారం రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ పంచమి తిథి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయము 5:57 మొదలై అక్టోబర్ 8 మంగళవారము ఉదయము 6:55 వరకు ఉంటుంది. ఈరోజు పూర్తి పంచమి తిథి ఉంటుందండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు
2024వ సంవత్సరం అక్టోబర్ 7 సోమవారం ఉదయం 5:55 నుండి 7:30 లోపల. ఆ టైంలో కుదరని వాళ్ళు మరలా 9 గంటల నుండి 12 లోపల చేసుకుంటారు. ఇక మరలా సాయంత్రం పూజా సమయం సాయంత్రం 5 గంటల నుంచి 6:30 లోపల మంచిదండి. రోజు అమ్మవారి చీర కలరు పసుపు రంగు, బంగారం రంగు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు. రోజు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు పసుపు కలర్ పువ్వులండి. ఈరోజు పఠించవలసినవి శ్రీ మహాచండి అష్టోత్తరము, మంగళచండికా స్తోత్రాలు పఠించాలి. మంత్రము ఓం శ్రీ మహాచండికాయై నమః ఈ మంత్రాన్ని పఠించాలండి. ఇవన్నీ మేము చదవలేము అనుకున్న ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకోండి. కానీ మహాచండి స్తోత్రాలు, మంగళచండికా స్తోత్రాలు ఇవి చదువుకుంటే ఈరోజు ఎంత ఫలితం అంటే చెప్పక్కర్లేదండి. భక్తిగా చదువుకోండి. రోజు దానంగా స్వయంపాక దానం, బ్రాహ్మణులకు స్వయంపాక దానము లేదా దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిదండి దానంగా. ఇంకా లేని వాళ్ళకి మీరేమన్నా ఇచ్చినా కూడా మంచిదేనండి. ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా మనకి ధైర్యము విజయము చేకూరి శత్రుపీడలు తొలగుతాయి. ఈరోజు నిషిద్ధ ఆహారం ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనము. రోజు చండీ హోమాలు కూడా ఆలయాల్లో జరుగుతూ ఉంటాయండి. మీరు వెళ్ళి ఆ హోమంలో పాల్గొన్నా చూసి తరించినా కూడా చండీ హోమం ఎంతో విశేషమైనది అండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత విశేషమైనటువంటి 2024వ సంవత్సరంలో వస్తున్న దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.